గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ రోడ్డు ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గతంలో కాంగ్రెస్ పాలనలో చాలామంది సర్పంచులు అడిగి చెప్పులు అరిగిపోయి కాళ్ళు కుంటుపడ్డా కానీ ఈ జీవో రాలేదు. కానీ తెలంగాణ ప్రదాత, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము అడిగిన వెంటనే, అయ్యా నందిపేట పెద్ద గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్, అక్కడ మాకు 2 కిలోమీటర్ల విశాలమైన రోడ్డు కావాలి, డబుల్ రోడ్డు కావాలి, దాంట్లో భాగంగానే డివైడర్ కావాలంటే డివైడర్ కట్టాము. ఇదంతా కనబడుతూ ఉంది, అటు ముందడికి చూస్తే కిలోమీటర్ దూరం దగ్గర డివైడర్ కట్టాము, 2 వైపులా రోడ్లు వేశాము. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు పాపం వీళ్ళు ఏంటంటే మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్తారు. మేము రోడ్లేసి డివైడర్లు పెడితే కనీసం చెట్లు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఉన్నారు. మేము గడిచిన సంవత్సరం నుంచి అయ్యా సెంట్రల్ లైటింగ్ పెట్టండి రా బాబు, చెట్లు పెట్టండి, ఈ నందిపేట పట్టణం చాలా గంభీరంగా కనబడుతుంది, సుందరంగా కనబడుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, విజ్ఞప్తి చేస్తూ ఉంటే మా విలేకరి మిత్రులు ఉన్నాడు ఇక్కడ రవి గారు, అనేక పర్యాయాలు సంవత్సరంలో వారిని 10-20 సార్లు కోరాం. ఇప్పటికీ కంప్లీట్ అయింది. మరి ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరుచుకొని కొన్ని చెట్లు పెట్టియండి, కొన్ని లైట్లు సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి పెట్టండి. ఈ చిన్న పని, చాలా చిన్న పని. మేము 13 కోట్లు పెట్టి నందిపేట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో 4 రోడ్లు డెవలప్ చేశాం. ఒకటి నందిపేట బైపాస్ రోడ్ ల్యాండ్ అక్వైషన్ చేసి బైపాస్ రోడ్ చేశాం. ఈ రోడ్ 10 కోట్లతో 10 కోట్ల విలువైన బైపాస్ రోడ్ చేశాం. నందిపేట మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి మన బస్ స్టాండ్ వరకు డబుల్ రోడ్డు, డివైడర్ అక్కడ చూడండి, అక్కడ చూపియండి విలేకరులు, అక్కడ చూడాలి. ఈ నందిపేట టౌను 13 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు, 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసినాం. ట్యూబ్ లైట్లు పెట్టండి రా అంటే సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి పనులు చేసి కంప్లీట్ చేసినాము. ఇలా ప్రభుత్వం మారింది, మార్పు అన్నారు. మార్పు అంటే చెట్లు పెట్టకపోవడం మార్పా? నందిపేట హెడ్ క్వార్టర్లో రాత్రి ఆయన చిమ్మన్ చీకటి ఉంటుంది. ఈ డివైడర్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ పెట్టండి, ఇక్కడ చెట్లను అభివృద్ధి చేయాల్సిందిగా నేను కాంగ్రెస్ బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పటికే 10 సార్లు కోరాం. ఒకవేళ కనుక మీరు మరి చెయ్యకపోతే వెంబడించి ప్రజల చేత ఉద్యమం చేసి పనులు చేయించే, మీ మెడలు వంచి పనులు చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోడ్డు 13 కోట్ల రూపాయలతో ఇటువైపు అటువైపు, ఇటు వివేకానంద చౌరస్తా నుంచి నంది టెంపుల్ దాకా 4 లైన్, ఒక విమానాశ్రయంలో ఎట్లయితే రన్వే లైన్ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ అభివృద్ధి చేశాం. మరి దయచేసి మరి ఈ నందిపేట ప్రజల తరపున, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున తెలంగాణ ప్రదాత, ఈ జీవో ఇచ్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేమంతా చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది డివైడర్ లైట్లు పెడతలేడు కానీ వాళ్ళ బామ్మార్దుల చుట్టాల దుకాణాల దగ్గర ఈ డివైడర్ను వలగొట్టి ఆయనకు రోడ్ ఇస్తా అని చెప్తున్న స్థానిక ఎమ్మెల్యే. బామ్మార్ది కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ ఎమ్మెల్యే సిగ్గుండాలే. ఒకసారి కూలగొట్టిండు, విలేకరులకు చెప్పినాం, మళ్ళా భయపడిపోయి కట్టేశాడు. మళ్ళీ నిన్న మొన్న మార్కింగ్ ఇచ్చినట్ట, మళ్ళా తీస్తే R&B ఎస్సీకి కానీ, R&B ఈఎన్సీకి కానీ, R&B మినిస్టర్కి చెప్తా ఉన్నా, ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే బామ్మార్ది కళ్ళల్లో ఆనందం చూడడానికి డివైడర్ను వలగొడితే ప్రతి దుకాణం దగ్గర మరి డివైడర్ వలగొట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ షాపులంతా బిజినెస్ మ్యాన్లు, అయ్యా స్థానిక ఎమ్మెల్యే బామ్మార్దికే మరి రోడ్ ఇస్తారా, మాకు ఇయ్యారంటారు. కాబట్టి అట్లాంటి చిల్లర ప్రయత్నం చేస్తే మళ్ళీ మెడల్ వంచి ఎమ్మెల్యేది అక్కడ డివైడర్ కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ సందర్భంగా ఈ జీవో ఇచ్చినటువంటి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి నందిపేట ప్రజల తరఫున, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.